బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖను ఐటీ హబ్ గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేయబోతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అక్కడ మధురవాడ, ఋషికొండ ఐటీ జోన్ ప్రాంతాల్లో 9 ఐటీ కంపెనీలకు వాటికి సంబంధించిన యూనిట్లకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఏపీఐఐసి ద్వారా కేటాయించినటువంటి 69.97 ఎకరాల భూముల్లో ఈ ఐటీ కంపెనీలకు బీజం పడనుంది. అక్కడిక భూమి ధర ఎకరానికి కనీసం గరిష్టంగా 4 కోట్ల వరకు ఉంటుంది. తాజాగా పరిణామంతో యువతకు సుమారుగా 41,967 ఉద్యోగాలు రానున్నాయి. సీఎం చంద్రబాబు ప్రారంభించబోయే ఐటీ కంపెనీల్లో కోగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, సామర్థ్యన మేథ్రన్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇమాజినోవేట్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే క్వాడ్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లూయెంట్ గ్రీడ్ లిమిటెడ్, శ్రీటెక్, తమినా నాన్ రైల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏసీఎన్ హెల్త్ కేర్ అండ్ ఆర్సీఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి.